కామారెడ్డి జిల్లాలో వరదతో దాదాపు వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వందలాది ఇళ్లు కూలిపోయాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా కామారెడ్డికి వచ్చి రివ్యూ చేసి అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చి నిన్నటికి నెల రోజులు పూర్తయింది. కానీ నయా పైసా సాయం కూడా జరగలేదు. జిల్లా అధికారులు పంపిన రిపోర్టులో దాదాపు 344 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్తే ఇప్పటి వరకు 34 రూపాయలు కూడా ఈ జిల్లాకు విడుదల కాలేదు. ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయినాయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, కాలువలకు గండ్లు పడ్డాయి, చెరువులు తెగిపోయాయి. కానీ ఏ ఒక్క చోట కూడా పునరుద్ధరణ ప్రక్రియ స్టార్ట్ కాలేదు. ముఖ్యమంత్రి గారు కామారెడ్డికి వచ్చి కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం మధ్య తెగిపోయినటువంటి బ్రిడ్జిను చూసిపోయారు. వెంటనే రిస్టోర్ చేస్తామని చెప్పారు. నెల రోజులైనా ఈ రోజు కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కామారెడ్డికి బస్సులు నడవడం లేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ కు రవాణా సౌకర్యం అంటే ఆర్టీసీ బస్సులు లేక పిల్లల చదువులు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. 15 రోజుల్లోగా మళ్ళీ హైదరాబాద్ లో మీటింగ్ పెడతా, 15 రోజుల్లో రివ్యూ చేస్తా, మొత్తం యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలన్నాడు. 15 రోజులు కాదు కదా, నెల రోజులు అయిపోయింది. నెల రోజులైనా మళ్ళా రివ్యూ చేసింది లేదు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఇటు మర్రి చూసింది లేదు, బ్రిడ్జిలు రిపేర్ చేసింది లేదు, రైతులకు పైసా సాయం చేసింది లేదు, ఇండ్లు కూలిపోయిన ప్రజలకు కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. అంటే రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఇవాళ దాదాపు కామారెడ్డి జిల్లాలో 40,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు పెట్టడం జరిగింది. వేలాది ఇండ్లు కూలిపోవడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు సాయం చేయడం లేదు? ఆ రోజు ఏం చెప్పినావు నువ్వు? ఎకరాన 10,000 రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం అందిస్తామన్నావు. తక్షణమే అని చెప్పి వరదల్లో మునిగి 2 నెలలు అయింది కదా, ఈ రోజు వరకు పైసా సాయం చేయలే రేవంత్ రెడ్డి గారు. ఇలా రైతులను ఉసురు పోసుకుంటున్నావు. నువ్వు యూరియా ఇయ్యలేక ఇబ్బంది పెట్టినావు, 2 పంటలకు రైతు బంధు ఎగబెట్టినావు, సన్నవడ్లకు బోనస్ ఇవ్వలేదు. పైగా ఇటు వరదతోని ఈ రకమైన నష్టం అంటే రైతులకు అనేక రకాలుగా ఇబ్బంది జరుగుతా ఉంది. అటు బోనస్ రాక, ఇటు యూరియా దొరకక, అటు రుణమాఫీ పూర్తిగాక, 2 పంటలకు రైతు బంధు రాక బాధపడుతుంటే వరదతో మరింత బాధ వచ్చింది. కనీసం వరద బాధితుల్ని కూడా నువ్వు ఆదుకోలేని ముఖ్యమంత్రివి. నువ్వే ముఖ్యమంత్రివి. ఈ జిల్లాకు మంత్రి ఇవ్వకపోతివి, ఇన్ఛార్జ్ మంత్రి ఇడిదిక్కు రాదాయే. ముఖ్యమంత్రిగా నువ్వు వచ్చి చూసి కూడా ఈ రోజు వరకు కూడా నువ్వు చెప్పిన మాట ఒక్కటి కూడా అమలు కాలేదు. మేము రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒక్కటే, రాష్ట్ర వ్యాప్తంగా వరద బాధితులను, వరదలో ముంపు గురైనటువంటి రైతులకు ఎకరానికి తక్షణమే 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇల్లు కూలిపోయిన వాళ్ళందరికీ కూడా 1,10,000 రూపాయలు మనకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు కొత్త ఇల్లు మంజూరు చేయడంతో పాటు వారికి కూడా ఆర్థిక సాయం అందించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కాలువ, మా పోచారం కాలువకు 4-5 చోట్ల గండ్లు పడ్డాయి. 4-5 చోట్ల గండ్లు పడితే ఇవాళ ఆ పోచారం కాలువ మీద ఆధారపడ్డ రైతులకు నీళ్లు పోవడం లేదు. గా గండ్లు పూడ్చే తెలివి లేదా? ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. కొత్త ప్రాజెక్టా కట్టకపోతేవి, 1 ఎకరానికి 2 ఏళ్లలో నీళ్లు ఇవ్వకపోలేదు, ఓ చెక్ డ్యాం కట్టింది లేదు, ఓ చెరువు కట్టింది లేదు, ఓ ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు. 4 గండ్లు పడితే పూడ్చే తెలివి లేదా అని నేను అడుగుతా ఉన్నా. పోచారం కాలువ గండ్లు పడడం ద్వారా ఇవాళ పోచారం కాలువ మీద ఆధారపడ్డ పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. తక్షణమే పోచారం కాలువకు మరమ్మతులు చేపట్టాలని, గండ్లు పడ్డ చెరువులను పునరుద్ధరించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రేపు యాసంగి పంటకు కూడా పోచారం కాలువ మీద ఆధారపడ్డ రైతులకు నీళ్లు ఇవ్వాలి. ఇప్పుడు వానకాలం కూడా పొట్టకొచ్చి పోచారం కాలువ మీద ఆధారపడ్డటువంటి పొలాలకు కూడా నష్టం జరుగుతూ ఉంది కనుక ఆ పనులను కూడా వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ జిల్లాకు ముఖ్యమంత్రి గారు నువ్వే ఇక్కడికి వచ్చి రివ్యూ చేసినావు, అక్కడ మెదక్లో వచ్చి రివ్యూ చేసినావు, 1 రూపాయి కూడా ఇవ్వలేదు నువ్వు. ఇంకెప్పుడు ఇస్తావు వరద బాధితులకు? ఎక్కడ తెగిపోయిన రోడ్లు అక్కడనే ఉన్నాయి. R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. మరి ఆయన ఈ రోజు వరకు కూడా ఒక్క బ్రిడ్జ్ అయినా రిపేర్ చేసినవా? తట్టెడు మట్టి పోసినవా? కనీసం తెగిపోయిన రోడ్లను పునరుద్ధరించారా? R&B మంత్రి ఏ రోజైనా రివ్యూ చేసిండా? R&B మంత్రి రివ్యూ చేయడు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పట్టించుకోడు, ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు విలువే లేదు. ముఖ్యమంత్రి ఏం చెప్తావు నువ్వు కామారెడ్డికి వచ్చి చెప్పింది ఏంది? ఈ రోజుకి ఒక్కటే అమలైందా?
15 రోజుల్లో మళ్ళీ రివ్యూ చేస్తాను, ఎందుకు చేయలేదు అని మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. సో రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే రిపోర్టులు తెప్పించి పంట నష్టం జరిగిన రైతులకు తక్షణమే ఆర్థిక సాయం అందించండి. పోయిన యాసంగి పంటల వడ్ల బోనస్ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.